హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఈ అమావాస్య రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏంటి మీ గురించి అనేది అయితే చూద్దామండి. మీరు లవర్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ కావచ్చు. సో మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్, మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, ఏదైనా కావచ్చు. సో మీ మనసులో ఉన్న పర్సన్ ఈ అమావాస్య రోజున వీళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఈ అమావాస్య రోజున వీళ్ళ ఎనర్జీస్ ఏంటి, అండ్ మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఈ అమావాస్య రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ చూపించండి, ఏమున్నాయి. ఈ అమావాస్య రోజున చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్ ఎనర్జీస్ చూపించండి, ఏమున్నాయి వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి, వీళ్ళ గురించి ఏమున్నాయి, ప్లీజ్ తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. బాటమ్ ఆఫ్ ద డెక్, ద ఎంపరర్, క్వీన్ ఆఫ్ పెంటికల్, Queen of Wands, Six of Pentacle, the Tower. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే, కొంతమంది సిచ్యువేషన్లో మీరెంత అని అంటే మీరెంత అనే విధంగా కూడా మీ సైడ్ ఈగో తోటి ప్రవర్తిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రిలేషన్స్ కోసము నిలబెట్టుకోవాలి, మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మళ్ళీ లైఫ్ ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది అనేది అయితే మీరు కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీకు టైం ఇవ్వట్లేదు అండ్ ఇక్కడ మీకు సమాధానం చెప్పట్లేదు, తన మనసులో ఏమున్నది కూడా బయట పెట్టట్లేదు. అండ్ మీ పర్సన్ ఏంటి అని అంటే తనకు రెస్పాన్సిబిలిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి, మనీ మీద ఫోకస్ పెట్టారు, చాలా కష్టపడుతున్నారు. కష్టపడి మనీ మీద ఫోకస్ పెట్టాలి, తనకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, ప్రజెంట్ నాకు ఎలాంటి రిలేషన్షిప్ వద్దు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకంటూ నేను ఒక లైఫ్ని సంపాదించుకోవాలి, అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను గమనించాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఇక్కడ మీరు బాధపడుతూ ఉండొచ్చు, మన పట్ల ఒక ప్రేమ లేదు, ఒక కేరింగ్ లేదు,
అండ్ ఏముంది తన మనసులో తెలియట్లేదు, ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ఏంటి తన సిచ్యువేషను అనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే, ఇక్కడ వర్క్ ప్లేస్లో వర్క్ మీద ఫోకస్ పెట్టారు, తనేదో గ్రోత్ తెచ్చుకోవాలని అయితే చూస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడానికి వీళ్ళు ఏదైనా ఒక స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు మనీ విషయంలో. సో ఫస్ట్ ఒక అచీవ్మెంట్ కావాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీకు సరైన ప్రేమ అనేది చూపించట్లేదు. ఇక్కడ మీరు ఎమోషనల్గా బాండింగ్ అనేది పెంచుకున్నారు. అండ్ వీళ్ళు మీతో అంటూ ఉండొచ్చు, మీకు ఎంతసేపు టైం ఇవ్వాలి, మీకు నేనేం తక్కువ చేస్తున్నాను, నేను ఎందుకు ప్రేమ చూపించట్లేదు అనేదైతే అంటూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళే సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకంటూ ఒక నేమ్ తెచ్చుకోవాలి, నేను కష్టపడాలి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ తర్వాతే ఎవరి గురించి అయినా నేను ఆలోచిస్తాను అనేదైతే అంటున్నారు. అండ్ మీకు అనుకున్న విధంగా నేను అన్ని సపోర్ట్ ఇస్తున్నాను, మీకు చూసుకుంటున్నాను, మీకేం తక్కువ చేశాను. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా నేను పిల్లలకి ఏమైనా తక్కువ చేశానా, లేదు మీకేమైనా తక్కువ చేస్తున్నానా, అండ్ నా వర్క్ పట్ల కూడా నేను కేర్ తీసుకోవాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఏదైనా తప్పుగా అనుకోకూడదు అని కూడా మీ పర్సన్ ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. సో నేను వర్క్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఫస్ట్ నా గోల్ నేను రీచ్ అవ్వాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ కష్టపడుతున్నారు, 24/7 మనీ మీద ఫోకస్ పెడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. అండ్ ఇక్కడ మీ సైడ్ ఎమోషనల్ బాండింగ్ ఉన్నా కానీ, ప్రేమ ఉన్నా కానీ, గతంలో జరిగిన సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనసులో పెట్టుకున్నారు. మీ వల్ల ఏదైనా వాళ్ళు బాధపడ్డారా, లేకపోతే థర్డ్ పార్టీ వల్ల మీకు న్యాయం చేయలేకపోతున్నారా, ఏదైనా కావచ్చు. ఈ పర్సన్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు నేనేం చెప్పలేను, నాకు మీ మీద ప్రేమ ఉంది, ఇక్కడ మీరు రిలేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, లేకపోతే ఇక్కడ వాళ్ళ సైడ్ నుండి సమాధానం లేదు, వాళ్ళ లైఫ్లో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. సో ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇక్కడ మీకు ఏదైనా కమిట్మెంట్ అయితే వీళ్ళు ఇచ్చిండొచ్చు. ప్రజెంట్ వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, నాకు కూడా పెయిన్ ఉంది, నాకు మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది, కానీ నా సిచ్యువేషన్స్ నాకు చాలా క్రిటికల్గా ఉన్నాయి, నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ వీళ్ళ మీద ఎంక్వైరీ పెట్టిండొచ్చు. ఒకవేళ ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా కానీ మీ మీద వాళ్ళు ఎంక్వైరీ పెట్టిండొచ్చు. ఈ విధంగా వాళ్ళ మనసు హార్ట్ బ్రేక్ అనేది అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ అది ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ అయినా కావచ్చు, లేదు ఇది లవర్స్ కావచ్చు. సో వాళ్ళ లైఫ్లో కూడా 2 ఆప్షన్స్, ఇటు మీరా అటు థర్డ్ పార్టీనా అనేది కూడా తేల్చుకోలేకపోతున్నారు. ఇక్కడ మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు, అండ్ థర్డ్ పార్టీకి సమాధానం చెప్పలేకపోతున్నారు, సతమతం అవుతున్నారు. రిలేషన్ కావాలి అనిపించినా కానీ ఒక మూగ వేదన అయితే మీ పర్సన్ పడుతున్నారు. ఇక్కడ మీరు కావాలి అనేది అయితే ఉంది, ఇక్కడ 24/7 ఆలోచిస్తున్నారు, కానీ ధైర్యం చాలట్లేదు వీళ్ళకి, నేను బ్యాలెన్స్ చేయలేనేమో, అంటే థర్డ్ పార్టీని మిమ్మల్ని నేను బ్యాలెన్స్ చేయలేనేమో. మీకు కమిట్మెంట్ ఇస్తే ఈ థర్డ్ పార్టీ నన్ను గుచ్చి నన్ను మాటలతోటి ఇబ్బంది పెడతారు, నన్ను బాధ పెడతారు, ఇప్పటికే నా మనసు చాలా గాయమైంది, మీ విషయంలో నేను చాలా గాయపడ్డాను, మీరంటే మీద థర్డ్ పార్టీ ఒక కన్నేసి ఉంచారు. సో మీ విషయం వాళ్ళకి తెలిసి ఒక కంట్రోల్లో పెడుతున్నారు. సో ఇది నా వల్ల కావట్లేదు అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా కన్ఫ్యూజన్స్ భావోద్వేగాలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ తనకు తాను తెచ్చిపెట్టుకున్నది కొంచెం అయితే మీ పర్సన్ ఇక్కడ మీ సైడ్ నుండి నాకు బాధ కలుగుతుంది, అండ్ థర్డ్ పార్టీ నుండి బాధ కలుగుతుంది, నేను ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను. ఇక్కడ మీరు అడుగుతూ ఉంటే కూడా టైం చెప్తూ ఉండొచ్చు, కొంతకాలం ఓపిక పట్టమని చెప్తూ ఉండొచ్చు, నాకు మీరంటే ఇష్టమే అనేది అయితే చెప్తూ ఉండొచ్చు. సో వీళ్ళకే ఒక క్లారిటీ లేదన్నమాట.
సో ఇలా క్లారిటీ లేకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. లేట్ నైట్ నిద్ర పట్టట్లేదు, చాలా భావోద్వేగం అవుతున్నారు. సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి, వాళ్ళల్లో చాలా భయాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక సైడు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనుకుంటారు, మీతో మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది వీళ్ళకి. వీళ్ళేంటి అని అంటే లేట్ నైట్ మీరు గుర్తుకు రావడము, మీ జ్ఞాపకాలు, మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి తలుచుకోవడము, మాట్లాడాలి అనిపించడము, ఏదైనా యాక్షన్ తీసుకుందాము అనేదైతే ఆలోచించడము, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఏదైతే వీళ్ళు ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా లేకపోతే ఫ్యామిలీ అయినా ఎవరైనా కావచ్చండి. సో వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది అయితే ఇస్తున్నారు, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఫ్యామిలీ ఎటు చెప్తే అటు వీళ్ళు వినడం అయితే జరుగుతుంది. అండ్ మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది కానీ మూవ్ ఆన్ అవుతున్నారు. కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీరు ఆఫీస్ రిలేటెడ్గా కూడా లేదు, ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఏదైనా కావచ్చు, మీ పర్సన్ ఏదైనా వర్క్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చిండొచ్చు, వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉండొచ్చు మిమ్మల్ని వదులుకొని. ఇంకా తప్పదు, ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ అయితేనే తనకి అన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయన్నమాట మీ పర్సన్కి. అంటే ప్రమోషన్ రావడము, ఈ ప్రమోషన్ తోటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే రావడము. సో ఇక్కడ మిమ్మల్ని వదిలిపెట్టలేకపోతున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో, ఇక్కడ మిమ్మల్ని వదులుకోలేక కూడా కొంతమంది బాధపడుతున్నారు. ఇక్కడ మీరు అడుగుతూ ఉంటే కూడా నేను మిమ్మల్ని వదిలిపోను అనేది అయితే చెప్తూ ఉండొచ్చు. ఎందుకు అంటే పూర్తిగా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కానీ ఇక్కడ ప్రమోషన్ రావడంతో కూడా సో నాకంటూ వస్తున్న మనీని కూడా నేను మిస్ చేసుకోవాలా అనే ఆలోచనతోటి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ప్రజెంట్. అండ్ మీరు ఇక్కడ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా సో మీతో ఉన్న హ్యాపీనెస్, ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో, మీతో గడిపిన ఆ మంచి సంతోషకరమైన రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మ్యారేజ్ కాకపోతే రీయూనియన్ కావాలి అండ్ మీతో హ్యాపీనెస్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి అనేదైతే ఉంది. ఇక్కడ లవర్స్ అయితే లేదు, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి మిమ్మల్ని థర్డ్ పార్టీ కోసం దూరం పెట్టింటే కూడా సో మీతో కమ్యూనికేషన్ కావాలి, మీతో గడిపిన ఆ రోజులు అండ్ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, ఆ సంతోషం మళ్ళా కావాలి అని కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు కానీ మీ పర్సన్కి కానీ మీ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే జరిగాయి. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదు వాళ్ళు ఏదైనా మీకు హెల్ప్ చేశారా, ఈ విషయంలో మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నాయా, సో వాటి గురించి కూడా ఈ వ్యక్తి థింకింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళ మీద ఇన్వెస్ట్ పెట్టి వీళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు కాబట్టి మీరు వాళ్ళని ఏదైనా జడ్జ్ చేశారా, సో నేను ఏదైనా పెట్టాను అని కానీ మీరు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ ఇచ్చిండొచ్చు. సో దాని గురించి కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అండ్ రీయూనియన్ కావాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది, ఆ హ్యాపీనెస్, ఆ బాండింగ్ అయితే ఆలోచిస్తున్నారు. అండ్ తను ఏదైతే మీకు రుణపడి ఉన్నారో ఆ రుణాన్ని తీర్చుకోవాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. తాను మీ దగ్గర తీసుకున్న, మీరు ఏదైతే వాళ్ళ పట్ల ఎఫర్ట్ పెట్టారో, ఏదైతే మీరు వాళ్ళకు ఒక స్టెబిలిటీ ఇచ్చారో, సో దాని గురించి కూడా నేను వస్తే మీకు ఏదో ఒక గిఫ్ట్ కానీ లేకపోతే తన అనుకున్న విధంగా ఒక మొత్తాన్ని కానీ మీకు ఇవ్వాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఒక రీయూనియన్ కావాలనుకుంటున్నారు, కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు, కానీ వీళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు.
అది ఒక సిస్టర్ అవ్వచ్చు, ఒక మదర్ అవ్వచ్చు, ఒక ఫాదర్ అవ్వచ్చు. సో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కంట్రోల్ చేస్తున్నారు అండ్ ఈగో అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని వద్దనుకుంటున్నారు, కొన్ని టైమ్స్లో వద్దనుకుంటున్నారు, కానీ మీ మీద నిఘా వేసి ఉంచారన్నమాట. చూద్దాం ఇంకా కొంతకాలం ఎక్కడికి పోతారు మమ్మల్ని కాదని అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు పదే పదే అడగాలి వాళ్ళని. సో ఇక్కడ ఉన్నంత కాలం మీరు ప్రాక్టికల్ గానే ఉంటున్నారు. సో చాలా ఎఫర్ట్ అయితే పెట్టారు. ఇప్పుడు మీ వల్ల కూడా కావట్లేదు. ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనుకున్నా కానీ మళ్ళీ ఉండలేకపోతున్నారు మీరు కూడా. కానీ మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని ఎంత యూస్ చేసుకున్నా కానీ ఏ మాత్రం ఇక్కడ తన ఆహాన్ని అయితే తగ్గించుకోవట్లేదు. తన ఈగో అనేది సాటిస్ఫై అవ్వాలి మీ పర్సన్కి. ఇక్కడ ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నా కానీ మీరు నన్ను మాట్లాడారు కదా, మా ఫ్యామిలీని మాట్లాడారు కదా, థర్డ్ పార్టీని మాట్లాడారు కదా, లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కూడా మీ పర్సన్ని ఇక్కడ మీరు కంట్రోల్ చేసిండొచ్చు వాళ్ళని. అది ఫాస్ట్ అయినా జరిగిపోయి ఉండొచ్చు, ప్రజెంట్ కూడా జరుగుతూ ఉండొచ్చు. అలా కంట్రోల్ చేస్తున్నారని ఇక్కడ మీ మీద చిరాకు పడ్డము, చిరుపుసులాడము, మీ మీద ఎంక్వైరీలు చేయడము, వాళ్ళు తప్పు చేస్తూ కూడా ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మీరే తప్పు చేస్తున్నారని మిమ్మల్ని నిందించడము. ఇక్కడ మీ వర్షన్లో ఏంటి, ఇక్కడ మీరు నేను ఎంత చూసుకున్నాను, నేను ఎంత ప్రేమ ఎంత కేరింగ్ ఇచ్చాను, నన్ను నేను కూడా చూసుకోకుండా వాళ్ళకి నేను ఎంత సపోర్ట్ ఇచ్చాను అనేది ఇక్కడ మీ థింకింగ్ కనిపిస్తుంది. వాళ్ళ వర్షన్లో ఏంటి అని అంటే వాళ్ళ వర్షన్లో నువ్వేం చూసావు, ఏం పెట్టావు, నువ్వు రిలేషన్ కోసమే కదా పెట్టావు, నాకేమన్నా ఊరికేనే ఇచ్చారా అనే విధంగా కూడా కొంతమంది వర్షన్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మీ పర్సన్ ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అనేది పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఒక ప్రేమను చూపించట్లేదు. ఎంతసేపు ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చారు, మీతో లైఫ్ లాంగ్ జీవితం అన్నారు, ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, తనకు నచ్చినట్లు నాకు నచ్చినట్లు నేనుంటాను అని చెప్పడము, నాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి తగ్గట్టుగానే నేనుంటాను అనేది కూడా మీ పర్సన్ వర్షన్లో అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ గురించి. మీరెవరు నన్ను అడగడానికి, ఇక్కడ నేనే శాసించేది నేనే, తీర్పు నేనే అనే విధంగా కూడా ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అనేది ఇవ్వకుండా ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. అయితే గొడవలు వేసుకుంటారు, లేదంటే ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే మీకు ఇస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. యూనివర్స్ నుండి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం ఈరోజు మీకు. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, వీళ్ళ రిలేషన్షిప్లో మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, ఈ రోజున మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్షిప్లో మీరు ఇస్తున్న గైడెన్స్ తెలియచేయండి. మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్షిప్లో మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ప్లీజ్ తెలియచేయండి. మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ప్లీజ్ తెలియచేయండి.
మీ మీద మీరు ఫోకస్ అంట పెట్టండి. మిమ్మల్ని మీరంటే స్ట్రాంగ్గా ఉండండి. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మూడో వ్యక్తుల గురించి మీకు ఏదైతే ఇబ్బంది పెట్టారో, సో ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ప్రశ్నించండి. సో ఇక్కడ మిమ్మల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటారు, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించండి. మీ మీద సెల్ఫ్ ఫోకస్ అయితే పెట్టండి. సో అప్పుడే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఎప్పుడైతే మీరు ఒక స్ట్రాంగ్గా ఉంటారో, సో మీ స్ట్రాంగ్ అనేది మీ మీ సైలెంట్ అండ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల వాళ్ళకి అది వైలెంట్గా అవుతుంది. ఇక్కడ మీ సైలెంటే, మీరు కామ్గా మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ కోసం ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఇక్కడ మీరు కొంచెము స్పేస్ ఇవ్వాలి, కొంచెం ఓపిక్గా ఉండాలి. ఇలా ఉండడం వల్ల, మీరు ధైర్యంగా ఉండడం వల్ల వాళ్ళల్లోనే ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది వాళ్ళే తిరిగి మళ్ళా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. మీరు ఏదైనా మీ గురించి గ్రోత్ అయితే చూడండి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ సమాధానం చెప్తుంది. అండ్ ఏదైతే ఇప్పుడు స్వార్థంగా ఉన్న వ్యక్తి మీ పర్సన్ ఏదైతే ఉన్నారో, సో మళ్ళా మూవ్ ఆన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ లైఫ్లోకి మళ్ళా తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీరే బలం బలహీనత రెండు కూడా. మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ఒక సపోర్ట్గా ఉన్నారు, ఒక గైడెన్స్గా ఉన్నారు. వాళ్ళకి పెడుతున్నప్పుడు బాగా పెట్టారు, చూసుకున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్ని ఒక చంటి బిడ్డలాగా కాపాడుకోనిండొచ్చు. సో అవన్నీ ఎక్కడికి కూడా తిరిగిపోవు, మళ్ళీ మీ దగ్గరకే వస్తుంది అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి సమాధానం. ఏదైతే వస్తున్నాయో మళ్ళీ అదే సేమ్ ఇక్కడ మీ సెల్ఫ్ కేర్ మిమ్మల్ని మీరు తీసుకోండి. మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళల్లో మొదలవుతుంది, మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని లెక్క పెట్టట్లేదు, మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, ఏమైంది అనేది వాళ్ళల్లో మొదలవ్వాలి. క్యూరియాసిటీ అనేది మొదలవ్వాలి. ఒక పొసెసివ్ ఉండాలి వాళ్ళల్లో, తెలుసుకోవాలన్నంత తపన ఉండాలి. మీ సైలెంట్ వాళ్ళకి వైలెంట్ అవ్వాలి. సో ఆ విధంగా ఉండండి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి సమాధానం. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి, థ్యాంక్ యూ.